7వ అధ్యాయం 37, 39 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 37, 38, 39 వచనాలు చదువుకొని ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆ పండుగలో జాగ్రత్తగా మీరు వినండి, కొన్ని ప్రశ్నలు వేస్తాను నేను. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవరైనను దప్పిక కొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వారి కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. అదేంటి సందర్భం? అక్కడ ఏదో ఒక పండుగ సందర్భం. అది ఆ పండుగలో మహాదినమైన అంత్యదినము అంటే ఆ పండుగ ఎన్ని రోజులు ఉందో తెలియదు, చివరి దినము అంటున్నాడు. అంత్యదినము అంటే చివరి దినము. దేంట్లో చివరి దినము? ఆ పండగలో చివరి దినము. అంటే ఆ పండగ మరి ఎన్ని రోజులు నడుస్తూ ఉందో. అలాంటి ఒక పండగలో చివరి దినాన యేసు ప్రభువారు లేచి నిలబడి బిగ్గరగా అరుస్తూ ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. బిగ్గరగా లేచి అరుస్తూ ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏమిటి ఈ ఆహ్వానం అంటే, దాహం ఎవరికైతే దాహంగా ఉందో వాళ్ళు నా దగ్గరకు వచ్చి దప్పిక తీర్చుకోండి. ఎవరికైతే దాహంగా ఉందో వాళ్ళు నా దగ్గరకు వచ్చి దప్పిక తీర్చుకోండి అంటూ, ఎవరు నా యందు విశ్వాసం ఉంచుతారో వారి కడుపులో నుండి జీవజల నదులు పారుతాయి అని చెప్పాడు. అక్కడేమో పండగ చివరి రోజు, అందరూ పండగ ఊళ్ళో ఉంటే ఈ నిలబడి దాహం ఉన్న వాళ్ళు రండి నా దగ్గరకు వచ్చి దాహం తీర్చుకొని అన్నాడు. అంటే ఏమో జగ్గులోనేమో నీళ్ళు పట్టుకొని పోస్తున్నాడా? మరి దాహం తీర్చుకొని రండి అని చెప్పడం ఏంటి? అసలు ఏమైనా సందర్భం ఉన్నట్టుగా ఉందా? మనకి అర్థమవుతుందా? ఏమైనా పొసిగినట్టు ఉందా? సరే, అంతేకాదు, నా యందు విశ్వాసం ఉంచితే మీ కడుపులో నుంచి జీవజలములు పారుతాయి అంటున్నాడు. ఏంటి నా నుంచొని ఇలా పిలుస్తున్నాడు? ఈయన దగ్గరికి వచ్చి దాహం తెచ్చుకోమంటున్నాడు ఏంటి? విశ్వాసం ఉంచితే మన కడుపులోంచి నీళ్లు పారడం ఏంటి? అసలు పండగ అయిపోయింది, ఇవాళ చివరి రోజు ఇంకా లాస్ట్ రోజు ఎలా ఉంటుంది? మంచి అడావుడిగా ఉంటుంది. ముగింపు రోజు మంచి సందడిగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా సంబరాలకో తిరణాలుగా వెళ్తే తెలుస్తుంది. 3 రోజులు 4 రోజులు జరుగుతుండే, చివరి రోజు చూసి ఎంత గందరగోళంగా ఉంటుందో లాస్ట్ రోజు. సో ఈ మహా పండుగలో, ఈ గొప్ప పండుగలో ఆయన ఇలాంటి ఒక ఆహ్వానాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. సో కాబట్టి మనం ఇక్కడ కొద్దిగా ఆలోచన చేద్దాం. ఆలోచిస్తేనే ఆయన దాహం అన్న మాటకి, నీళ్ళకి సంబంధించిన మాటలకి, పండుగ జరుగుతున్న పండుగ ఏంటి, ఆ సందర్భం ఏంటో మనం అర్థం చేసుకోగలుగుతాం. కొంతవరకు జరిగే ఆ పండుగలో వివిధ రకాలైన కార్యక్రమాలను బట్టి ఆనాటి యూదులకి కొంతవరకు అర్థమై ఉంటుంది. కానీ ఈయనేమిస్తాడు, ఈయనిచ్చేది ఏంటి అన్నట్టుగా ఒక ప్రశ్నతో వాళ్ళు ఉండిపోయి ఉంటారు. సో మనం ఈరోజు తెలుసుకునే కొన్ని విషయాలు బట్టి మనకి మరింత స్పష్టత వస్తుంది అనేది నా అభిప్రాయం. మొట్టమొదటిగా మనం ఏం చూడబోతున్నామంటే, అసలు ఏం పండగ, ఎన్ని రోజుల పండగ, ఏంటి ఆ పండగకున్న ప్రత్యేకత, ఎలాగ ఆ పండగలో పాల్గొనాలి అన్న విషయాలు మొదట మనం ధ్యానం చేద్దాం. రెండవదిగా, ఆ పండుగలో కొన్ని ప్రాముఖ్యమైన జరుగుతున్న కొన్ని సంఘటనలు ఏంటి, ఆ పండుగ ఎలా చేస్తున్నారు అన్న విషయాలు మనం కొన్ని తెలుసుకుందాం. ఇక చివరిగా మనం
విశ్వసించిన వారి కడుపులో నుండి ప్రవహించేది ఏమిటి? విశ్వసించిన వారి కడుపులో నుంచి ప్రవహించే ఆ జలం, ఆ పారే ఆ జలాలు ఏమిటో మనం తెలుసుకుందాం. అప్పుడు మనకి ఈ దినాల్లో కూడా మన కడుపులో నుంచి ఏమైనా ప్రవహించాలా, మనము కూడా ఎలాంటి ఏదైనా ఒక దాహం కలిగి ఉన్నామా, మన విషయంలో ఈ దినాల్లో కూడా దేవుడు ఏమైనా మన దాహం తీర్చడానికి, లేకపోతే ఆ నమ్మిన మన కడుపులో నుంచి ప్రవహించేది ఏదన్నా ఆయన చెప్పదలుచుకున్నాడా అన్న విషయాలు మనం ముగింపులో తెలుసుకుంటాం. మొట్టమొదటిగా మనం ఈ పండుగ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పండుగ ఏం పండుగ అన్నది అదే యోహాను సువార్త 7వ అధ్యాయంలో 2వ వచనంలో చెప్పారు. మీరు వేగంగా తీస్తే చూడండి, లేదంటే నేను చెప్పేస్తాను. చాలు. ఏం పండుగ అది? ఏం పండుగ అది? ఒకటే, పర్ణశాలల పండగ. దానికి ఇంకో పేరు ఏంటంటే గుడారాల పండగ. గుడారాలు అనగానే, పర్ణశాల అనగానే ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన ఇజ్రాయేలు ప్రజలు నివసించిన ఆ జీవితం గుర్తొస్తుంది. వాగ్దాన భూమికి చేరనంత కాలం, అంటే ఇంచుమించుగా 40 సంవత్సరాల పాటు వాళ్ళు ఎలా బ్రతికారంటే గుడారాలు వేసుకుంటూనే బ్రతుకుతూ వచ్చారు. కొన్ని రోజులు ప్రయాణం చేయడం, గుడారం వేసుకోవడం, కొన్ని రోజులు ప్రయాణం చేయడం, గుడారాలు వేసుకోవడం, కొంతకాలం ఉండడం, ఇలాగ 40 సంవత్సరాలు, అంటే అర్ధ జీవితం. ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే అర్ధ జీవితం అలా గడిపేశారు. దేంట్లో? గుడారాలలో. సో దేవుడు వాళ్ళు గుడారాలలో ఉన్నా కూడా సురక్షితంగా వాళ్ళు నడిపించాడు. గుడారాలలో ఉన్నా కూడా వాళ్ళని సురక్షితంగా నడిపించారు. ఆ అరణ్య ప్రదేశం ఎలాంటిదంటే భయంకరమైన సర్పాలు ఉండే ప్రదేశం. ఆ అరణ్య ప్రదేశం ఎలా ఉంటుందంటే రాత్రిపూట కటిక చీకటిగా ఉంటుంది. ఆ అరణ్య ప్రదేశం ఎలా ఉంటుందంటే పగలు మాడిపోయేంత ఎండ ఉంటుంది. కానీ వాళ్ళు వేసుకున్నది గుడారాల్లోనే అయినా, వాళ్ళు బ్రతుకుతుంది గుడారాల్లోనైనా దేవుడు వారిని సమృద్ధిగా పోషిస్తూ వచ్చాడు. నీళ్లు దొరకవు, పగలు మేఘస్తంభంగా ఎండ తగలకుండా, రాత్రి అగ్నిస్తంభంగా చాలా వెన్నెలు వచ్చేలాగా, ఎడారులో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, చెప్పులు అరిగిపోకుండా, వేసుకునే బట్టలు చినిగిపోకుండా, దాహం వేస్తే అక్కడ సెలయేర్లు కానీ, నదులు కానీ, చెరువులు కానీ ఉండే పరిస్థితి లేదు కనుక బండ నుండి నీళ్లు ప్రవహించేలాగా ఆయన చేస్తూ వచ్చాడు. కాబట్టి పర్ణశాలల పండుగకున్న ప్రత్యేకత అదే. అందుకే దేవుడు మోషేతో చెప్తాడు, మోషే, ఇదిగో వీళ్ళు వాగ్దానాన్ని చేరుకున్న తర్వాత ఈ యొక్క జీవితాన్ని మర్చిపోకుండా, ఈ గతాన్ని మర్చిపోకుండా వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఈ పండుగను ఆచరించాలి అని చెప్పాడు. విచిత్రం ఏంటంటే ఇప్పటికి కూడా, ఇప్పుడు మొన్న జరిగింది, ఈదులో మొన్న ఈ పండుగ అయిపోయింది, ఇప్పటికీ కూడా వాళ్ళు యూదులు, ఇజ్రాయెల్ ప్రజలు, వాళ్ళకి మంచి మంచి బిల్డింగ్స్ ఉన్నా కూడా, అందమైన అపార్ట్మెంట్స్ ఉన్నా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఏరియాలో పోరంబోక్ స్థలంలోనూ, లేకపోతే ఇంట్లో పెరట్లోనూ, వాకిట్లోనూ, ఇంకా పక్కన ఏదైనా కొద్ది స్థలం ఉంటే అక్కడ వాళ్ళు గుడారాలు వేసుకుంటారు. కొన్ని రోజుల క్రితం అయితే ఇప్పుడు మనం ఈత చెట్లు, ఈత కొమ్మలు అవి మన తాటాకులకి అలా పందిరేస్తాం, అలా తీసుకొచ్చి కుట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అన్నీ అప్డేట్ అయిపోయింది, వాళ్ళు కూడా ఇంకా బాగా ప్రపంచం మారిపోయింది కాబట్టి ఆ ఆచారం పోకుండా వాళ్ళు క్లాత్తో ఉన్న షామియానా లాంటి క్లాత్తో గుడారాలు వేసుకొని ఖచ్చితంగా ఈ పండుగ రోజుల్లో వాళ్ళ ఇంట్లో పడుకోరు, గుడారాల్లో పడుకుంటారు. ఫ్యామిలీ కుటుంబం అంతా కూడా గుడారాల్లోనే పడుకుంటారు. సో ఇది ఈ యొక్క పర్ణశాలల పండుగకున్నటువంటి ప్రత్యేకత. ఓకేనా? చిన్న ప్రార్థన చేసుకొని మనం దీని వివరాలు ఇంకా తెలుసుకుందాం.